న్యూస్ నేడు దేశంలోనే విద్యారంగంలో వినూత్న ప్రయోగానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. 38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన కాలేజీల జాబితాను ఇప్పటికే విడుదల చేస్తుంది. డిగ్రీతో పాటు సరికొత్తగా నైపుణ్య డిగ్రీని తీసుకొస్తుంది సర్కార్. ఈ ఏడాది డిగ్రీ ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10,000 మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందించనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా ఈ కాలేజీలను ఎంపిక చేసింది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షను అందించనుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, నాలాలతో పాటు మూసి పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదవారి వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. మూసి రివర్ ఫ్రంట్, హైదరాబాద్ మెట్రోపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలన్నారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 2024-25 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించింది. ఆధార్ అనుసంధానంతో ఈ పంట, ఈ కేవైసీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేయాలని ఆదేశించింది. ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఏపీ మార్క్ఫెడ్ సంస్థలు రాష్ట్ర స్థాయి ధాన్యం కొనుగోళ్లకు నోడల్ సంస్థగా పనిచేస్తాయని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో నమోదు కావాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కామన్ వెరైటీ క్వింటాలకు 2,300, గ్రేడ్ ఏ రకానికి 2,320 చెల్లించాలని సూచించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనికి నిరసనగా ఈ నెల 30న రైతు హామీల సాధన కోసం దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఈ దీక్షలో బీజేపీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9.5 నెలలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తడం లేదంటున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తుంది. రైతు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్ష బీజేపీ చేపట్టనుంది. ఈ నెల 30న ప్రారంభమయ్యే దీక్ష అక్టోబర్ 1న ముగియనుంది. సాగర్ ఎడమ కాలువ గండి పూడ్చే పనులు నత్తనడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే గండి పూడ్చివేత పనులు ఆలస్యమవుతున్నాయని మండిపడ్డారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇంజనీర్లపై ఎందుకు చర్య తీసుకోకూడదని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. ఇటీవల వచ్చిన వరదలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. గండి పూడ్చివేత పనులు గత వారం ప్రారంభమయ్యాయి. ఆ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో గండిపడ్డ ప్రాంతానికి చేరుకుని పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ గండి పూడ్చే పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు. ఉన్నతాధికారులకు తెలియకుండా తిరుపతిరావు ఏజెన్సీలకు 1,600 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్టు ఇంజనీర్లు కమిషన్కు వివరించారు. బ్యాంకు గ్యారంటీలను ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించగా ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్ అనుసరించకుండానే విడుదల చేసినట్టు కమిషన్కు చెప్పారు. ఆనకట్టల వద్ద డ్యామేజ్కు గల కారణాలను కమిషన్ అడిగి తెలుసుకుంది. అనుకున్న దానికంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లాక్లు దెబ్బతిన్నట్టు వివరించారు ఇంజనీర్లు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్, డిఎస్సీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. టెట్ షెడ్యూల్ కన్నా ముందే ప్రస్తుత డిఎస్సీ ప్రాసెస్ పూర్తి చేయాలనే యోచనలో ఉంది. డిఎస్సీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. పరీక్ష పూర్తయి నెల 20 రోజులవుతున్నా ఫలితాలు ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు.
తెలంగాణలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ప్రారంభమైంది. మెరిట్ లిస్టు విడుదల చేసిన కాళోజీ వర్సిటీ రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చింది. ఈ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలుంటే ఇవాళ సాయంత్రం 5 గంటలలోగా తమకు తెలపాలని వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం రేపు తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. 2-3 రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా చట్టం చేసింది గత ప్రభుత్వం. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును గవర్నర్ వద్దకు పంపనుంది ప్రభుత్వం. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్స్ ను ఆమోదించనున్నారు గవర్నర్. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పిఎస్లో రేప్ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపైన యువతి కంప్లైంట్ చేసింది. పెళ్లి పేరుతో తన దగ్గర 2 కోట్లు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. యువతి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు నార్సింగి పోలీసులు. విజయవాడ దుర్గగుడిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కలకలం రేపుతున్నాయి. FSSAI ప్రమాణాలకు దూరంగా దుర్గగుడికి సరుకులు వస్తున్నట్టు గుర్తించిన అధికారులు 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ దుర్గగుడిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. FSSAI ప్రమాణాలకు దూరంగా దుర్గగుడికి సరుకులు వస్తున్నట్టు గుర్తించిన అధికారులు 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. 1110 కిలోల జీడిపప్పు, 700 కిలోల కిస్మిస్, 1 లారీ లోడు శనగపప్పును వెనక్కి పంపారు అధికారులు. దుర్గమ్మ లడ్డూ తయారీలో ఎక్కువగా జీడిపప్పు, కిస్మిస్ వినియోగిస్తారు. మరోవైపు లడ్డూ తయారీలో వాడే ఆవు నెయ్యి, బెల్లం, శనగపప్పు శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని టెస్టుల కోసం హైదరాబాద్కు పంపించారు. 14 రోజుల్లో రిపోర్టులు వస్తాయని చెబుతున్నారు అధికారులు. దుర్గగుడి స్టోర్స్ సహా అన్నదానం, ప్రసాదం తయారీ కౌంటర్ల సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట SBI బ్రాంచ్లో ఖాతాదారుల డబ్బులను కాజేసిన బ్యాంక్ ఉద్యోగిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బ్యాంకులో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న భూమిరెడ్డి కిరణ్ కుమార్ స్వస్థలం కడప జిల్లా. ప్రస్తుతం అచ్చంపేట బ్యాంకులో 2018 సంవత్సరం నుంచి 2023 వరకు పనిచేశాడు. ఖాతాదారుల సేవింగ్ అకౌంట్లో నుంచి వారికి తెలియకుండా 1,49,50,000 రూపాయలను విత్డ్రా చేసి తన భార్య అయిన సోమాల ప్రశాంత్కి ట్రాన్స్ఫర్ చేశాడు. దీంతో ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించాడు. హర్యానాలోని ఎక్కువ శాతం యువత డంకీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. దేశంలోని యువతకు బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించట్లేదని మండిపడ్డారైనా వేరే దారి లేక పని కోసం విదేశాలకు వెళ్తున్నారన్నారు. అక్కడ వాళ్లకు సరైన తిండి, నివాసం లేకపోవడంతో పాటు చిత్రహింసలకు గురవుతున్నారని తెలిపారు. తాను అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో తమ సమస్యలు చెప్పుకొని హర్యానా యువత బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు రాహుల్ గాంధీ. రైళ్లు పట్టాలు తప్పేలా ఇటీవల కొన్ని కుట్రపూరిత ప్రయత్నాలు వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. పట్టాలపై LPG సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంటు ఇటుకలు పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టే ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి వాటిపై రైల్వే శాఖ అప్రమత్తంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
తనను ఓ దొంగగా చిత్రీకరించేందుకు బీజేపీ భావించిందన్నారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. అందుకే తనను అరెస్ట్ చేయించిందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ అసలు తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు. పేదల పిల్లలకు మంచి విద్యను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.